హలో వ్యూవర్స్, ఇంతకుముందు మ్యూజియంలో చూసాము. ఇప్పుడు లైవ్గా టెంపుల్ ముందే ఉన్నాము. కోణార్క్ వరల్డ్ హెరిటేజ్ సైట్, ప్రపంచ వారసత్వ ప్రదేశం అన్నమాట. ఫస్ట్ మనం ఇక్కడ టికెట్ అయితే తీసుకోవాలి. ఇది లైవ్ టెంపుల్ అయితే కాదు, లోపల విగ్రహాలు ఉండవు, ఏ పూజలు జరగవు, ఎప్పుడు ఇది క్లోజ్ లోనే ఉంటుంది. మనం అప్పటి శిల్పకళను ఆస్వాదించడానికి మాత్రమైతే దీన్ని చూడడానికి వెళ్ళాలి. మీలో ఎవరికన్నా కోణార్క్ సన్ టెంపుల్ యొక్క హిస్టరీ తెలుసుంటే కామెంట్స్ లో చెప్పండి. రండి, మనం టెంపుల్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. ముందు మనకి మంటపం కనిపిస్తుంది. హాఫ్ మంటపం అయితే ఫుల్ గా డిస్ట్రాయ్ అయిపోయింది. మనం మంటపం పైకి అయితే ఎక్కొచ్చు. చెప్పాలంటే ఇంతకు ముందు ఈ టెంపుల్లో ఉండే విగ్రహం అయితే గాల్లో తేలేది అని చెప్తారు. అంటే అప్పట్లోనే మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ తో జీరో గ్రావిటీ క్రియేట్ చేసి విగ్రహాన్ని తేలేలాగా చేశారు. మన వాళ్ళు టెక్నాలజీలో అంత ముందైతే ఉండేవారు అనమాట. సముద్రంలో ప్రయాణించే వాళ్ళకి ఆ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పి తీసేశారు అని అయితే చెప్పారు. మంటపం పైకి ఎక్కిన తర్వాత మనకి పిల్లర్స్ అయితే కనిపిస్తాయి. ఆ డీటెయిలింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఎంత బాగా చెక్కారో. పట్టుకుంటే ఒక్కొక్క రాతిలో ఒక్కొక్క చరిత్ర ఉన్నట్టయితే మనకు అనిపిస్తుంది. మంటపానికి ముందు 3 ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. ఏ ఓపెనింగ్ నుంచి చూసినా సరే టెంపుల్ ఫుల్ గా మన ముందే ఉన్నట్టు కనిపిస్తుంది. ఫస్ట్ ఓపెనింగ్ నుంచి షార్ట్ చేశాను. ఇదేమో మిడిల్ వన్, ఇదేమో లాస్ట్ అనమాట. అసలు ఈ ప్లేస్ నుంచి టెంపుల్ మొత్తం చూస్తే చాలా బాగా కనిపిస్తుంది. బెస్ట్ వ్యూ అనమాట. మనం టెంపుల్ ముందుకు వెళ్తే ఒక పాయింట్ వరకు మాత్రమే దాన్ని క్లెయిమ్ చేయొచ్చు. టెంపుల్ అయితే మూసేశారనమాట. టెంపుల్ పడిపోతుంది అని చెప్పి దీన్ని కన్జర్వ్ చేయడానికి అయితే దీన్ని క్లోజ్ చేయడం జరిగింది. ఈ టెంపుల్ని మేము విజిట్ చేసింది సెప్టెంబర్లో. ఇప్పుడైతే డ్రిజిల్ అవుతుంది అనమాట. లైట్గా వర్షం అయితే కురుస్తుంది. సో ఈ క్లైమేట్కి, ఈ ప్లేస్కి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. టెంపుల్ని మనం లైవ్గా చూస్తూ ఉంటే ఎంతసేపు చూసినా అలానే చూడాలి అనే ఒక ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. ప్రీవియస్ వీడియోలో 7 హార్సెస్ ఉండేవి అని అయితే చెప్పాను కదా, అవి ఇలా పడిపోయాయి అనమాట. ప్రస్తుతం వాటి స్టేటస్ ఇలా ఉంది. ఇక్కడ మనం లోకల్ గైడ్స్ని కూడా పెట్టుకోవచ్చు. ఈ టెంపుల్ గురించి ప్రతి ఒక్క హిస్టరీ వాళ్ళైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారనమాట. ఇక్కడ మనం చూసుకుంటే జస్ట్ టెంపుల్ యొక్క బేస్మెంట్ మాత్రమే ఎంతో ఎత్తుగా ఉంది. కంప్లీట్ టెంపుల్ని మనం అలానే చూస్తూ ఉంటే అది ఇంకా చాలా హైట్గా చాలా బాగుంది. ఈ టెంపుల్ మీద ఉన్న డిజైన్స్ చూస్తూ ఉంటే ఒక్కసారిగా టైం ట్రావెల్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఇంతకుముందు ఇక్కడైతే ఏదో టెంపుల్ ఉండేదనుకుంటా. ఇప్పుడు మాత్రం రాళ్ళు మాత్రమే మిగిలాయి. ఇది మాన్యుమెంట్ యొక్క ఇంకొక డోర్ అనమాట. కంప్లీట్గా మూసేశారు. అన్ని వీల్స్ కన్నా ఈ వీల్ స్టేటస్ అయితే కొంచెం బాగుంది. సో అందుకే చూపిస్తున్నాను అనమాట. చిన్న చిన్న డీటెయిలింగ్ చూసుకుంటే ఇది రాయితోనే చేశారా అన్నట్టుంది. అంత బాగుంది. దీన్ని యూజ్ చేసుకుని ఇంతకుముందు టైం కూడా చెప్పేవాళ్ళు అనమాట. ఇది టెంపుల్ యొక్క వెనక భాగం ఫుల్గా డ్యామేజ్ అయిపోయింది, ఫుల్గా పడిపోయింది. కొంచెం కూడా ఏముందో కూడా అర్థం కాలేనట్టు ఉంది. సూర్యదేవుడి టెంపుల్ వెనకాలే ఛాయాదేవి టెంపుల్ ఉందన్నమాట. ఛాయ అంటే నీడ. సూర్యుడి వేడి తట్టుకోలేక తన వైఫ్ ఆ శక్తి తనకు రావాలి అని చెప్పి తపస్సుకి వెళ్ళినప్పుడు తన ఛాయని అంటే తన నీడని పెట్టి వెళ్తుంది. ఆవిడే ఛాయాదేవి అన్నమాట. ఆల్మోస్ట్ టెంపుల్ అంతా కూలిపోయింది. లోపల చూసుకుంటే ఇలా ఉందన్నమాట. పైకప్పు లేదు, స్తంభాలు లేవు, జస్ట్ హాఫ్ పార్ట్ కూడా మిగలలేదు. అసలు ఏమీ లేకపోయినా ఆ రాళ్ళను చూస్తుంటేనే ఎంతో బాగుంది. ఛాయాదేవి విగ్రహం ఉన్న గర్భగుడి అయితే క్లోజ్ చేసేసారు. ఇలా ఉందన్నమాట. ఛాయాదేవి గుడి నుంచి ఇంకొంచెం దూరం వెళ్తే మనకి ఇంకొక మాన్యుమెంట్ కనిపిస్తుంది. ఇదే బ్రిక్ టెంపుల్ అనమాట. 10th and 11th సెంచురీ అంటే అప్పట్లోనే బ్రిక్స్ యూజ్ చేసుకుని ఈ టెంపుల్ని అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇది కూడా చాలా వరకు కూలిపోయింది, క్లోజ్ చేసేసి ఉంటుంది అనమాట. మనం బయట నుంచే చూసుకొని వెళ్ళొచ్చు. కొంచెం జూమ్ వేసుకుంటే మనకి లోపల ఒక విగ్రహం కనిపిస్తుంది. అది కూడా కూలిపోయింది. మ్యూజియంలో చూపించిన సూర్యదేవుడి స్టాచ్యూస్లో ఒకటైతే ఛాయాదేవి గుడి పైన ఉంటుంది. ఛాయాదేవి గుడి అయితే ఇంతవరకు మిగిలిందన్నమాట. ఛాయాదేవి టెంపుల్ మీద ఉన్న ఒక చిన్న డీటెయిలింగ్ చూపిస్తున్నా. చూస్తుంటే ఎంత బాగుందో అసలు. మ్యూజియంలో చూసిన ఇంకో స్టాచ్యూ అయితే టెంపుల్ వెనకాల భాగంలో ఉంది. వెళ్ళినప్పుడు మర్చిపోకుండా చూడండి. ఈ గుడిని ప్రారంభం చేసే రోజు పైనున్న సింహాల్లో ఒక సింహం అయితే కింద పడిపోయిందంట. ఆ సింహాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇంకా చాలా వీడియోస్తో మీ ముందుకు వస్తా. కీప్ వాచింగ్. బాయ్.